నువ్వేంది ఎప్పుడు చూడు నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తావు? నేనే కాదు, లవ్లో ఉన్న ప్రతి అబ్బాయి తన ప్రేయర్స్ కోసం గంట ముందే వచ్చి వెయిట్ చేయడం మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. దాన్ని బ్రేక్ చేయలేక ముందే వచ్చిన. గిసొంటి మాటలు చెప్పే మీ అబ్బాయిలు మాలాంటి అమ్మాయిలను ఈజీగా లవ్లోకి లాగుతారు. మేము ఎంత లాగినా మీరు పడే వాళ్ళకి పడతారు, కానీ మీ నాన్నకు మన గురించి చెప్పినావా? చెప్పలేదు, ఇలా చెప్తా. ఒప్పుకుంటాడా లేదా ఇంటి కాస్ట్ అని ఇంట్రెస్ట్ చూపియడా? మా బాబుకు కులమతాల పట్టింపులు లేవు, గాని నన్ను ప్రేమించినోడు మంచోడైతే చాలు. నా ప్రేమకు ఏ అడ్డు చెప్పడు. అంటే నీ మంచోడు కాదా? నువ్వు మంచోని అయితేనే నా మనసులా నీకు చోటిచ్చిన. మంచోడు అయితేనే ఏ అడ్డు చెప్పడన్నావు కదా, అందుకే చిన్న డౌట్. ఈ డౌట్లకేం తక్కువ లేదు, కానీ అర్జెంటుగా రమ్మని అర్థం లేని మాటలు అని మాట్లాడుతున్నావేంది? చెప్పు ఏంటిదో. నీకు నేనేం చెప్పినా అర్థం కాదు, కానీ 2 టికెట్లు తీసుకొచ్చిన పోదాం. ఏడికి? ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీకి. సినిమా ఖర్చుడు నాకు వీలు కాదు. మా బాబుకి నేను తొందరనే వస్తా అని చెప్పొచ్చిన. నువ్వు ఒక్కనివేవో. సినిమాకి ఒంటరిగా రావద్దని డైరెక్టర్ ద గర్ల్ ఫ్రెండ్ అని టైటిల్ పెట్టిండు. అంటే దాని అర్థం గర్ల్ ఫ్రెండ్ తోటి రమ్మని చెప్పిండా? అంటే దాని అర్థం అంతేగానే. టైం అవుతుంది, సినిమా పోదాం. నాకు సినిమా ఖర్చుడు కుదరది. మా బాపుకు వెళ్తే కోపానికి వస్తాడు. తెలియకుండా కవర్ చేయడం మన లవర్లకు కొత్త ఏం కాదు కదా. పోదాం బండికి. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని కవర్ వేసి నేనే కవరింగ్ అయ్యేదానిలా ఉన్నా. పోదాం. మీకు బ్లడ్ క్యాన్సర్ అండి. అది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఏ క్షణమైనా పల్స్ పడిపోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక మీకు రోజులే మిగిలాయి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండండి. క్యాన్సర్ అన్న విషయం మన మధ్యలో ఉండాలి డాక్టర్. మా ఆయనకు వెళ్తే తట్టుకోలేడు. ఆయన బాధపడుతుంటే నేను చూడలేను. లావణ్య, 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 ఏమైందా గిడ కూర్చున్నావు? ఏం లేదు. పిల్లలేరి? బడికి పోయినారు. అన్నం తిందుకో. నువ్వు తిన్నావా? తినలే, ఇద్దరం తిందాం. దా. నువ్వు సంబంధం చూసినాక నేను కాదంటానరా. అన్ని మంచిగా ఉంటే వాళ్ళని రమ్మను, రేపే రమ్మను వాళ్ళను. బాపు, అగో బుజ్జి కూడా వచ్చింది, మాట్లాడతావురా? ఎవరు బాపు? మల్లేశం బాపు. సరే, నేను తర్వాత మాట్లాడుతుంది. సరే, అక్కడి ఆ పిల్లగాని గురించి మాట్లాడి రేపు వాళ్ళని తీసుకొని వచ్చేది ఉంటే రేపు వాళ్ళని తీసుకొని రారా. ఎవరు బాపు? ఎవరికి పెళ్లి సంబంధం? అదేం మాట బిడ్డ, నీకే. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను బాపు. అగో గదేంది బాపు? నేను రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించిన. ఆయననే పెళ్లి చేసుకుంటా. మేము 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం నీకు చెప్దామంటే
సందర్భం రాలేదు. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమోనని ఇప్పుడు చెప్తున్నా. నా మాటని, నా ప్రేమని గౌరవిస్తామన్న నమ్మకంతో నేను నీకు చెప్తున్నా. కాదనకు బాపు, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని మాటను ఎప్పుడన్నా కాదన్న నా బిడ్డ. రేపే ఆ పిల్లగాని రమ్మను, మాట్లాడతా. సరే బాపు, రమ్మంట. కానీ రాహుల్ది మన కులం కాదు. ఏ కులం అయితేంది బిడ్డ, మనిషి మంచివాడు అయితే చాలు. నాకు తెలుసు బాపు, నీ మనసు మంచిది. సరే బిడ్డ, రేపు ఆయన రమ్మను. అది సరే గాని మరి బాబాయ్ చూసిన సంబంధం? వానికి నేను చెప్పేస్తలే ఫోన్లా. ఇప్పుడు అద్దురా ఈ సంబంధం, తర్వాత మాట్లాడుకుందామని చెప్తా. సరే బాపు, రేపే రాహుల్ని రమ్మంట. సరే బిడ్డ. Mina, Aka Mina, sing a song, ding a dong, carrom board, SP, OP, stop, bus stop, aim bus, school, high school, aim ice, college, aim pal, bare pal, aim bare, arvi bare, aim bare, kondarvi, aim konda. కొండ. అమ్మో రక్తం, ఏమైందమ్మా? రక్తం వస్తుంది. ఏ రక్తం కాదు బిడ్డ, రాత్రి డాడీ ఎర్ర జామకాయ తెచ్చిండు కదా, అది అరగలే అంతే. ఓ జామకాయ కలరా అమ్మ? అవును బిడ్డ, ఈ ముచ్చట డాడీకి చెప్పకు, సరేనా? సరే అమ్మా. అక్క ఆడుకున్నందా? పో బిడ్డ, తమ్ముడు పిలుస్తాడు, ఆడుకోపో. Mina, Aka Mina, sing a song, ding a dong, carrom board, SP, OP, stop. Mina, Aka Mina, sing a song. హోంవర్క్ అయిపోయిందారా? ఆడతారు. అయిపోయింది డాడీ. ఆడుకోరి. లావణ్య, లావణ్య, ఇగో చికెన్ తెచ్చిన, అడుపో. సరే, ఇంటికి తిరుపతి వచ్చిపోయిండు. ఆ టీవీ కాడ పైసలు పెడితే కానీ ఏమైనావు? అల్లకు 1000 రూపాయలు తక్కువ పడ్డాయి. సరే, నేను కలిపి తత్తి. సరే, నేను ఒకసారి మా ఇంటికి పోయేస్తా. ఎందుకే, మీ బాబు ఫోన్ చేసిండా? ఫోన్ ఇట్లా ఏం చేయలే గాని నాకే ఒకసారి చూడబుద్ధి అవుతుంది మా బాపుని. సరే, ఆ పిల్లని కూడా తీసుకుపోయి చూసిరా. సరే, ఆ పైసలు లేకపోతే తిరుగు చెత్త. భవానీ, భవానీ, బాపు, ఆ, ఇతనే రాహుల్. నమస్తే. నమస్తే, కూర్చోబాబు. కూసో బాపు. భవానీ మీకు మొత్తం చెప్పింది అనుకుంటా. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీ నాయన ఏం చెప్తాడు? మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మని చూసుకుంటా ఇప్పుడు. మీరు ఎంతమంది? నేను, మా అన్న గవర్నమెంట్ టీచరు. మా అన్నకు పెళ్ళైంది, ఒక పాప ఒక బాబు. నా బిడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు కాదని నా నమ్మకం. అందుకోసమే మీ ఇద్దరి పెళ్లి నేను ఒప్పుకుంటున్నా. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. ఈ విషయము మీ ఇంట్లో అందరికి తెలుసా? తెలుసు. భవాన్ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమే. అయితే మీ ఇంట్లో అందరిని తీసుకొని ఇక్కడికి రండి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, సరే, తీసుకొస్తా. అమ్మా, కిక్కి పక్కన నేనే కూర్చుంటా. 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 సరే తీరా, నువ్వే కూర్చుందువు. అమ్మ, మళ్ళా డాడీ ఎర్రజంకాయలు తీసుకొచ్చిండా? మళ్ళా మాకు ఇయ్యలేదండి.
అమ్మ ఏమైందమ్మా? అమ్మ ఎందుకమ్మా? ఏడవకమ్మా. అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా. ఏమైందమ్మా? లే అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా. లే అమ్మా. సరే అల్లుడు, జరిగిందేదో జరిగింది. దాని రాత దేవుడు అంతే రాశాడు. పోయినోళ్ళు తిరిగి వస్తారా బిడ్డ? పద, రేపు ఆ పిల్లల్ని తీసుకొని నిద్రకు రా బిడ్డ. బిడ్డ, మనం పోదాం పా బిడ్డ. పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని. బాబు నువ్వు నేను ఇక్కడనే ఉంటా. లేదు బిడ్డ, చనిపోయిన వాళ్ళు ఇంట్లో ఉండొద్దు బిడ్డ. మళ్ళీ ఎప్పుడైనా అత్తుదా? పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని. మనం రేపు పోదాం. అలా పోనీ. పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని, పిన్నద్దు పిన్ని పోకు పిన్ని, పిన్ని పోకు పిన్ని. బిడ్డ, పిన్ని పోకు పిన్ని. అక్క అక్క నాకేమన్నాయి, నేను చనిపోతే నా పిల్లల్ని చేరదీసి పెంచుతావాని. గవ్వేం మాటలక్క, నీకేం కాదు. నువ్వు నిండు నూరెళ్ళు మంచిగా బతుకుతావు. ఒకవేళ ఆ దేవుడు అన్యాయం చేస్తే నా పిల్లల్ని చేరదీస్తావా చేరదీయవా అది చెప్పు. సరే, నీ మాట కోసం చెప్తాన్నా. నీకేమన్నా అయితే నీ పిల్లల్ని నా పిల్ల లెక్కన మంచిగా చూసుకుంటా. ఒత్తి మాటలు కాదు చెల్లె, నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టక్క. రేపు నీకేమన్నా అయితే నీ పిల్లల్ని నా పిల్ల లెక్క చూసుకుంటా, పెంచి పెద్ద ఎత్తా. ఇప్పుడు నీకు సంతోషమేనా? నా చెల్లె బంగారం.
ఇట్లా ఎన్ని రోజులు బాధపడతావురా? నా మాటని మళ్ళీ పెళ్లి చేసుకో. మళ్ళా పెళ్ళా? నేను చేసుకోనరా. నీకోసం కాకపోయినా పిల్లల కోసమైనా చేసుకోవాలిరా. పిల్లలకు తల్లితోడు అవసరం. ఇంట్లో ఆడి మనిషి ఉంటే ఇంటికే కలరా. పిల్లలు మంచి దారిలో పెరుగుతారు. నాకు తెలిసిన ఒక ఆమె ఉందిరా, ఆమె మంచి ఆమె. ఈ మధ్యలోనే విడాకులేని ఆమెతో నేను మాట్లాడతా. ఆమె పేరు మీరా. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి నీ పిల్ల నా పిల్లలకి చూసుకుంటుంది. ఆమెకి ఇంత ఆస్తి కూడా ఉంది కాబట్టి నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఆలోచించురా, నీ మధ్య కోసం చెప్తున్నా. సరేరా, మాట్లాడి చేసుకుంటా. సరే రేపు పోయి మాట్లాడదాం మరి. బాపు, ఏంది బిడ్డ? నేను బావని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా బాపు. అదేంది బిడ్డ? అక్క పిల్లల్ని నా పిల్లల లెక్క చూసుకుంటా. అక్క పిల్లలు నీ కడుపు బండేంత వరకే అక్క పిల్లల మీద ప్రేమ ఉంటుంది బిడ్డ. నీకు పిల్లలు పుట్టినాక పిల్లల మీద ప్రేమ ఉంటుందా బిడ్డ? అందుకే బాపు నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా. అదంత మంచిది కాదు బిడ్డ. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు బిడ్డ. నువ్వే అన్నావు కదా బాపు, నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదని. మరి రాహుల్ పరిస్థితి ఏంది బిడ్డ? బాపు, అది నా సమస్య, నేను చూసుకుంటా. జరిగిందంతా రాహుల్కి చెప్తే అదంతా విని మనసు మార్చుకుంటాడు. మరి నువ్వు చేసుకుంటా అంటే బావ నిన్ను పెళ్లి చేసుకోవద్దా బిడ్డ? నా కోసం కాకున్నా పిల్లల కోసం అన్నా బావ వేసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది బాపు. ఏమో బిడ్డ, అది నీ ఇష్టం. నీ ఇష్టం ఎట్లా ఉంటే అట్లనే చేయి బిడ్డ. సరే, నువ్వు పోయి బావతో మాట్లాడుపో. సరే బిడ్డ. ఉమ్. డాడీ లేడా బిడ్డ? పండుకున్నాడు. అనుకున్నాడా? తాతయ్య వచ్చిండని చెప్పు డాడీకి. డాడీ లే డాడీ, పిన్ని ఉండు తాత వచ్చిండు. లే డాడీ, పిన్ని ఉండు తాత వచ్చిండు. లే డాడీ, డాడీ లే డాడీ. వచ్చిందా? కూర్చోరి. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. అల్లుడు, నేను ఒక మాట అడుగుతా, కాదనద్దు మరి. ఏంటిది మావయ్య? చెప్పు. మా భవానీని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అయ్యా, నీకోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా మా భవాన్ని పెళ్లి చేసుకోవయ్యా. ఆమెకు మంచి జీవితం ఉన్నది. ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్ళి అయ్యేది. అంతగానో నా పిల్లలకు అమ్మ అవసరం అయితే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు వేరే అమ్మాయిని చేసుకుంటే తన సొంత పిల్లల్లాగా ఆ అమ్మాయి చూడదు. అదే నా బిడ్డని చేసుకుంటే తన అక్క పిల్లలను తన బిడ్డలలాగా చూసుకొని నిన్ను ఆదుకుంటుందయ్యా, పిల్లలు చూసుకుంటుందయ్యా. నా బిడ్డని చేసుకోవయ్యా. అది నా బిడ్డనే, ఇది నా బిడ్డనే. నీ మీద జాలితోటి నా బిడ్డని ఇస్తలేనయ్యా. నీ బిడ్డలకు తల్లిని ఇస్తున్నా, ఒప్పుకోవయ్యా. అరే నువ్వు ఎవరు పెళ్లి చేసుకున్నా పిల్లలకు తల్లి కావాలి కానీ సౌతాలు కావద్దురా. సరే మావయ్య, మీ ఇష్టం.